నమస్తే అండి. అంజలి అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము చెప్పబోయే కథ పేరు చిన్న చూపు. ఈ కథ చాలా బాగుంటుందండి. ఈ కథలో మంచి నీతి కూడా ఉంటుంది. కథలోకి వెళ్ళబోయే ముందు ఒక విషయం, కథ నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. లైక్ చేయటం వలన ఈ కథ ఇంకొంతమందికి చేరే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు కథలోకి వెళ్దామా? అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో రకరకాల జంతువులు ఉండేవి. ఆ అడవిలో ఒక పెద్ద నది కూడా ఉందన్నమాట. ఆ నదికి ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు మొదట్లో ఒక గండు చీమ నివసిస్తూ ఉండేది. ఒకరోజు ఆ చీమ చెట్టుపైకి ఎక్కి ఒక కొమ్మ మీద కూర్చుని అటూ ఇటూ చూస్తూ ఉందన్నమాట. అప్పుడే ఒక పెద్ద గాలి దుమారం వచ్చింది. ఆ పెనుగాలికి తట్టుకోలేక ఆ చీమ నదిలో పడిపోయింది. ఆ నదిలో నుంచి ఒడ్డుకు చేరటానికి చీమ రకరకాలుగా ప్రయత్నాలు చేసింది. కానీ ఒడ్డుకు చేరటానికి చీమకి తన బలం సరిపోలేదు. ఆ సమయంలోనే మంచినీళ్ళు తాగటానికి ఒక గున్న ఏనుగు ఆ నది దగ్గరకు వచ్చింది. ఆ ఏనుగు నదిలో తన తొండంతో నీళ్లు తాగుతూ ఉండగా చీమ చూసింది. అప్పుడు చీమ, ఏనుగు మిత్రమా, అనుకోకుండా ప్రమాదవశాత్తు నదిలోకి పడిపోయాను. నదిలో నుంచి బయటకు రావడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినా రాలేకపోతున్నాను. దయచేసి నన్ను ఈ నదిలో నుంచి బయటకు తీసి నన్ను రక్షించవా? నీకు ఎప్పుడైనా ఏమైనా సహాయం కావాలంటే చేస్తాను. నీ రుణం ఉంచుకోను. నన్ను కాపాడు అని అనింది. అప్పుడు ఆ గున్న ఏనుగు గండు చీమ మాటలకు నవ్వి, వేలేదంట లేవు, నువ్వు నాకు సహాయం చేస్తావా? అన్ని జంతువులలో అతి పెద్ద జంతువు నేను, అల్పజీవి నువ్వు నాకు సహాయం చేయడం అంటే కలలో మాట అని గండు చీమతో అన్నది. ఆ మాటలకు గండు చీమ చాలా బాధపడింది. తరువాత గున్న ఏనుగుతో ఇలా అన్నది, సరే ఏనుగు మిత్రమా, నువ్వు అన్న మాటలన్నీ నిజమే. నేను ఈ నీళ్ళలో ఉండలేకపోతున్నాను. నన్ను ఈ నీళ్ళలో నుంచి బయటికి తీసి పుణ్యం కట్టుకో. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని జాలిగా అడిగింది. అప్పుడు గున్న ఏనుగు గర్వంతో, అలా అడుగు, సహాయం చేస్తాను అని అంటూ ఏనుగు నదిలోకి ఒక అడుగు ముందుకు వేసి తన తొండంని పొడవుగా చాపి చీమని నీళ్ళలో నుంచి బయటికి తీసింది. గండు చీమ ఏనుగు తనకు చేసిన సహాయానికి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయింది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు కొందరు వేటగాళ్ళు విల్లు బాణాలతో ఏనుగు దంతాల కోసం ఏనుగు మందపై పడ్డారు. కానీ ఏనుగులన్నీ వేటగాళ్ళ బారి నుంచి తప్పించుకు పారిపోయాయి. అయితే ఏనుగులను వెతికి వెతికి విసిగిపోయిన ఆ వేటగాళ్ళు నది దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుకుంటున్నారు. ఆ వేటగాళ్లలో ఒక వేటగాడు ఇలా అంటున్నాడు, మనం తిరిగి తిరిగి బాగా అలసిపోయాము. ఇక ఇంటికి వెళ్ళి రేపు వద్దాము. వెళ్లే ముందు ఈ చెరువులో విషం కలిపి వెళ్దాం. నీళ్లు తాగటానికి ఆ ఏనుగులు ఇక్కడికే వస్తాయిగా. అప్పుడు ఆ ఏనుగులు ఈ నీళ్లు తాగి చనిపోతాయి. అప్పుడు మనం వాటి దంతాలు తీసుకోవచ్చు అని అంటున్నాడు. ఆ మాటలకు మిగతా వేటగాళ్ళు కూడా సరే అనుకుని నదిలో విషం కలిపి వెళ్ళిపోతారు. వేటగాళ్లు మాట్లాడుకున్న మాటలన్నీ గండు చీమ విన్నది. అంతేకాదు, వాళ్ళు విషం కలపటం కూడా చూసింది. కొంచెం చేపటి తర్వాత చీమకు సహాయం చేసిన గున్న ఏనుగు మంచినీళ్లు త్రాగడానికి ఆ నది దగ్గరకు వచ్చింది. ఏనుగు నదిలో నీళ్లు త్రాగబోతుండగా గండు చీమ ఏనుగు దగ్గరకు వచ్చి ఇలా అన్నది, ఆగు ఏనుగు మిత్రమా, ఆ నీళ్లు త్రాగవద్దు. నదిలో వేటగాడు విషం కలిపాడు అని చెప్పింది. అయినా చీమ మాటలు ఏనుగు నమ్మలేదు. నీరు త్రాగబోయింది. అప్పుడు చీమ, నా మాట నమ్ము మిత్రమా, సరే అటు చూడు. నదిలో విషం కలపటం వల్లనే నదిలో ఉన్న చేపలన్నీ చనిపోయాయి. అప్పుడు నీటిపైన చచ్చి తేలుతూ ఉన్న చేపలను చూసిన ఏనుగు చీమ మాటలు నమ్మి నీరు త్రాగకుండా వెనక్కి వచ్చింది. తనను రక్షించిన చీమ దగ్గరికి వెళ్ళి గున్న ఏనుగు ఇలా అన్నది, నన్ను క్షమించు మిత్రమా. ఆ రోజు గర్వంతో నిన్ను చిన్న చూపు చూశాను. కానీ ఈరోజు అవి ఏమీ మనసులో పెట్టుకోకుండా నా ప్రాణాలు కాపాడావు. నువ్వు చెప్పకపోతే నేను ఆ విషం నీరు త్రాగి చనిపోయి ఉండేదాన్ని. నీకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను అని అన్నది గున్న ఏనుగు. ఇక అప్పటి నుంచి ఏనుగు చీమ మంచి స్నేహితులైపోయాయి. కథ అయిపోయిందండి. మరి ఈ కథలో నీతి ఏమిటంటే, ఎవ్వరిని ఎప్పుడూ చిన్న చూపు చూడకూడదు. చిన్న పెద్ద అని అంతరాలు చూడకుండా అందరినీ గౌరవించాలి. కథ ఎలా ఉందండి? కథ మీకు నచ్చిందా? కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.